నార్మల్ క్లాత్ వేసేసి స్టిచ్ చేస్తే ఏంటంటే నెక్ అనేది ఫినిషింగ్ అస్సలు బాగోదన్నమాట. సో కంపల్సరీ ఇలాగా బక్రం వేసేసి మనం ఎలాంటి నెక్ వేయాలన్నా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. ఈ బక్రం పేపర్ మీద మనం డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత దాన్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలండి. మామూలుగా అయితే ఐరన్ చేసుకున్నా కూడా అది స్టిక్ అయిపోతుంది, కానీ మనకి అంత టైం అవసరం లేదు, నార్మల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అనుకుంటే కనుక అది లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఇలాగ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ ఈ డ్రెస్కి వచ్చేసి నేను రౌండ్ నెక్ పెట్టానండి. నాకు రౌండ్ నెక్కే ఎక్కువ ఇష్టం అనమాట. ఈ డ్రెస్ నా కోసం నేను స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ నేను రౌండ్ నెక్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి. వేరే వేరే డిజైన్స్ కన్నా కూడా రౌండ్ నెక్ కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్నమాట. నెక్ పీస్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా తీసుకుని రెండు జాయిన్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్కి ఫ్రంట్ పార్ట్ కొద్దిగా క్లాత్ తక్కువైందనమాట, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ పెడుతున్నానండి. ఈ ప్రిన్సెస్ కట్ పెట్టినప్పుడు ఏంటంటే ఫ్రంట్ వైపు